వా వా. ఏంటి పాటి? ఇరి ఇరి. ఇదిగో తీసుకో. ఇప్పుడెందుకు పాటి? అలా అనకూడదమ్మా. పెళ్ళైన పిల్లవి, మా తరపు నుంచి నీకేమీ ఇవ్వలేదు. కనీసం ఇదైనా తీసుకో. అసలు దీన్ని ఇవ్వడానికే నేను ఇక్కడికిదా వచ్చాను. మీ అమ్మదమ్మా వళ్ళి. దాని గుర్తుగా ఇన్నాళ్ళ నుంచి దాచుకున్నాను. చిన్న గిఫ్ట్ దా, తీసుకో. నా సంతోషం కోసం తీసుకో. నువ్వుదా తప్పకుండా గెలుస్తావు. నువ్వుదా పో. ఓకే, కొత్త జంటలు నెక్స్ట్ రౌండ్ కి అందరూ రెడీయేనా? మా పొన్నుదా ఎప్పుడో రెడీ. మీరుదా లేటు. వామ్మో, బామ్మగారు చాలా సీరియస్ గా ఉన్నారు. మొదలు పెట్టకపోతే కొట్టేస్తారేమో. వెంటనే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, గాడిసరి అత్త సొగసరి కోడల్లో ఇప్పుడు ఆడబోయే రౌండ్ గురించి కాజల్ నువ్వు చెప్తావా నేను చెప్పనా? నేనే చెప్తా. చెప్పు మరి. ఏం లేదు, చాలా సింపుల్. ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గర మీ ముగ్గురు జంటలు నిలబడతారు. ఆ తర్వాత ఇదిగో ఈ ప్రాపర్టీస్ దగ్గరికి రావాలి, అంతే. చాలా సింపుల్ గా ఉంది, ఇంతేనా? అంతేనా అంటే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటది? ఒకరిని ఎత్తుకొని మరొకరు పరిగెత్తాలి. ఓహో, ఇంట్రెస్టింగ్. నాకైతే చాలా బాగా నచ్చింది. కొత్త జంటలకి ఇంకా నచ్చుంటుంది. ఏవండి, నచ్చిందా? మరైతే స్టార్ట్ చేసేద్దామా? ఓకే, జాగ్రత్తగా ఆడండి. ఇందులో గెలిచిన ఇద్దరు మాత్రమే ఫైనల్ రౌండ్ కు వెళ్తారు. ఓడిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఆ ఒక్క జంట మనమే. అర్థమైందిగా మై డియర్ స్వీట్ కపుల్స్? జాగ్రత్తగా ఆడండి, ఓకేనా? ఈ రౌండ్ గెలవడం నీ తరం కాదు. మరి గేమ్ స్టార్ట్ చేస్తున్నాం. అందరూ రెడీనా? 3, 2, 1 గో. అబ్బా, భుజం పట్టేసింది. అయ్యో, ఏమైంది పెద్దబాబు గారు? భుజం పట్టేసిందండి, నా వల్ల కాదు. ఆయన వల్ల కాదంటున్నారు భార్గవ్. అయ్యో, ఇప్పుడు ఎలా? మేము ఇంకెళ్తాము. వళ్ళి పద. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
ఏం చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,